ఏపీలోని యువతకు నూతన నైపుణ్యాల కోసం త్వరలో క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులను కూడా అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు టెక్ విద్యార్థులు క్వాంటమ్ ఏఐ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా వారికి శిక్షణ ఇప్పించడంతో పాటు పాఠశాల స్థాయి నుంచే క్వాంటమ్ టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. 2026 జనవరి నెలాఖరులో స్టూడెంట్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు. ఆ సమ్మిట్లో విద్యార్థులు తమ ఇన్నోవేషన్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేద్దామని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆలోచన కలిగించేందుకు ఇలాంటి సదస్సులు విద్యార్థులకు ఉపకరిస్తాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఐఐటి మద్రాస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో డిజిటల్ పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రతిపాదనలను ఐఐటి ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాది నుంచి 2 ఏళ్ల పాటు 4 విడతల్లో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేలా తయారు చేసిన యాక్షన్ ప్లాన్ను ఐఐటి మద్రాస్ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీలోని ప్రతి విద్యార్థికి క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన ఉండాలన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ప్రైవేటు విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీ పట్ల అవగాహన ఉండాలన్నారు. 7, 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు క్వాంటంపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం పాఠశాలలో దశల వారీగా కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని, దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలన్నారు. అలాగే క్వాంటంలో స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం కేంద్రం చేపడుతున్న నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ వేదికను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 50,000 మందికి పైగా టెక్ విద్యార్థులకు క్వాంటమ్ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2026 జనవరి నెలాఖరులోగా క్వాంటమ్ టెక్నాలజీలో నైపుణ్యాలు కల్పించేలా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలని సూచించారు. వివిధ ఐఐటీలు క్వాంటమ్ విషయంలో చేస్తున్న అధ్యయనాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఈ సమావేశంలో ట్రూ 5G సేవల విస్తరణపై BSNL అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఐఐటి మద్రాస్, ఐఐటి తిరుపతి, IBM సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల అరాచక పాలన నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి నడిపిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కాగ్ నివేదిక ప్రకారం గత ప్రభుత్వం 31% అదనంగా అప్పులు తెచ్చిందని, కనీసం రహదారుల మరమ్మతులు కూడా చేయలేదని ధ్వజమెత్తారు. గృహ నిర్మాణ రంగంలో 2029 కల్లా ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వటమే లక్ష్యమని, వచ్చే జూలై నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. గత 5 ఏళ్ల అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి నడిపిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎటువంటి విజన్ లేకుండా కేవలం అప్పులతోనే కాలం గడిపిందని, ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి పెట్టకుండా వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయటమే కాకుండా అమరావతిని దెబ్బతీసి 3 రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. కాగు నివేదిక ప్రకారం గత ప్రభుత్వం 31% అదనంగా అప్పులు తెచ్చిందని, కనీసం రహదారుల మరమ్మతులు కూడా చేయలేదని ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లు, చిత్రపురి ప్రాజెక్టు వంటి పథకాలను చంద్రబాబు ప్రారంభించారనే కక్షతో జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందని, దీనివల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తోందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ మళ్లీ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుతోందని, గూగుల్ డేటా సెంటర్ వంటి దిగ్గజ సంస్థల రాకతో 20 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేసి సర్పంచులకు అధికారాలు కట్టబెట్టారని, నారా లోకేష్ విదేశీ పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆనాటి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందో, మేము బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బుల్ని ప్రజలకు అందించామని, ఉదాహరణకి అమ్మఒడి ఇచ్చారు, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మఒడి ఒక 45 లక్షల మంది పిల్లలకి, ఫీజు రింబర్స్మెంట్ మరో కొన్ని లక్షల మందికి, డిగ్రీ, ఇంజనీరింగ్. ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా సరే అన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ప్రజలకు అందించినప్పుడు దాని ఎండ్ ఫ్రూట్స్
వస్తున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను అనేక రకమైన ఉద్వేగ భావాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. వాతావరణాన్ని మరి కలుషితం చేసి వారు వాడే పదజాలం కానివ్వండి, ప్రజాస్వామ్యంలో తావు లేని పదజాలాన్ని వాడి వాళ్ళు రెచ్చగొడటానికి మరి వారు ప్రయత్నం చేయడం చాలా శోచనీయం అని చెప్పేసుకొని మనం చేస్తాను. వారి ప్రతిపక్షం కూడా బాధ్యత కలిగిన బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి ఎగ్గొట్టి వారి ఇష్టం వచ్చిన చోట్ల కూర్చుని వారి ఇష్టం వచ్చిన మాటలు వారి ఇష్టం వచ్చిన అంటే ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ఒక వేదిక, చాలా దేవాలయం లాంటి వేదిక. అక్కడ ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టచ్చు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి రాజ్యాంగపరంగా ప్రతిపక్షానికి వచ్చిన హక్కు. దాన్ని కూడా వద్దనుకుని కేవలం ఏదైనా కారణంతో వద్దనుకుంటే మనం ఆలోచించవచ్చు. కేవలం ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అసెంబ్లీకి రాకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసిన రాజకీయ పక్షం ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా ఉందంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం అని చెప్పేసి, ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా రాజకీయ పార్టీ అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాం. ప్రపంచంలో అనేక దేశాలు అవలంబిస్తున్నాయి. మెడికల్ కాలేజెస్ కూడా అనేక రాష్ట్రాల్లో పీపీపీ మోడ్లో నిర్వహిస్తూ ఉన్నారు. మీరు తీసుకొచ్చిన దానికి మేము తీసుకొచ్చిన దానికి తేడా ఏమిటో చెప్పండి. ఎక్కడన్నా చర్చకు వచ్చి ఏదో అసెంబ్లీకి రాకోకుండా ఎదుటి నుంచి వాదనలు వినుకోకుండా వన్ సైడ్గా మాట్లాడుతున్న తప్పితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తీసుకొచ్చిన పీపీపీ విధానంలో 50% సీట్లు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి మెరిట్ మీద 15,500 రూపాయలు ఏదైతే గత ప్రభుత్వం నిర్ణయించిందో ఫీజు, ఆ ఫీజు ప్రకారం ఫీజు స్ట్రక్చర్తోనే 50% సీట్లు మన తెలుగు పిల్లలకి, మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి అందుబాటులోకి వస్తాయి. కాన్స్టిట్యున్సీలను ఒక కమిటీ ఏర్పాటు చేసి వీటన్నిటిని మానిటర్ చేస్తానికి ఎమ్మెల్యే అధ్యక్షతన ఇప్పటిదాకా దేశంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆఫీస్ లేదు. కానీ ఈరోజు మరి బాధ్యతల్ని డిశ్చార్జ్ చేయడం కోసం ఒక మంచి ఆఫీసు, సపోర్టెడ్ స్టాఫ్ పెట్టి జీడిపి ఏ విధంగా పెంచాలి ప్రతి నియోజకవర్గంలో, ఆయా నియోజకవర్గాల పరిస్థితిని బట్టి ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని స్టడీ చేసి వాటిని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ కళాశాల వసతి గృహం భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని విమర్శించారు. విద్యార్థులకు ఉన్నత వైద్య విద్య, ఉత్తమ చికిత్స లక్ష్యంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు కోటి సంతకాలు చేశారని వైసీపీ నేతలు అంటున్నారని, సుపరిపాలన యాత్రలో 5 లక్షల మంది దాకా ప్రజలను ఇప్పటి వరకు ప్రశ్నించారు, ఎవ్వరూ సంతకం పెట్టలేదని చెప్పారని తెలిపారు. కోటి సంతకాలు పెట్టింది ఆత్మలు ప్రేతాత్మలు అనుకోవాలా అంటూ ప్రశ్నించారు. విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. అనంతరం హాస్టల్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ నాయకుల్లాగా సంకుచిత మనస్తత్వంతో పనులు ఆపివేయటం లేదంటూ, వైఎస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారా అంటూ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ను ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థుల సంక్షేమం ముఖ్యమన్నారు. మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదా అంటూ నిలదీశారు. వైసీపీ నేతలు ప్రజలు కోటి సంతకాలు చేశారంటున్నారు. సుపరిపాలన యాత్రలో 5 లక్షల మంది దాకా ప్రజలను ఇప్పటివరకు ప్రశ్నించా, ఎవరూ సంతకం పెట్టలేదని చెప్పారని తెలిపారు. కోటి సంతకాలు పెట్టింది ఆత్మలు ప్రేతాత్మలు అనుకోవాలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతకాలు చెయ్యని మాట వాస్తవమన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే ఆరోగ్యకరమైన సమాజం అవసరమన్నారు. 2017లో శాంక్షన్ అయిన హాస్టల్ బిల్డింగ్ పూర్తి చేయలేకపోవడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 18 నెలల్లో వచ్చిన తర్వాత మనం కాస్త వచ్చి ఒకరోజు ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్న సందర్భంగా అప్పటి ప్రిన్సిపాల్ గారు, సూపరింటెండెంట్ గారు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం, తర్వాత వెంటనే పనులు మంజూరు, మిగిలిన పనులకి నిధులు విడుదల చేయడం, అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా తీసుకొచ్చి ఇవాళ పూర్తి చేశాం. అంటే ఇంత ముఖ్యమైన వీటిని ఇన్ని సంవత్సరాల పాటు పూర్తి చేయలేకపోయినందుకు నాకు బాధగా ఉంది. మేము వచ్చి 18 నెలలు అయింది, వేరే విషయం.
కానీ ఇన్ని సంవత్సరాలు చేయలేకపోయామన్న విషయాన్ని కాస్త నాకు బాధగా ఉంది. ఏదో గొప్ప విషయంగా ఇవాళ మేము ప్రారంభోత్సవానికి రాలేదు. అరే ఇంత చిన్న పని కూడా ప్రభుత్వాలు చేయలేకపోయాయి, ఏంటి కారణం అని ఆలోచిస్తే ఒక సౌకర్యవంతంగా వసతి కల్పించి వారు మంచిగా చదువుకొని ఒక బాధ్యతాయుతమైన డాక్టర్లుగా తయారు కావడానికి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహకారం అందిస్తాం. ఆ దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలిసిన విషయమే. ఇవాళ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ని స్ట్రెంథెన్ చేయాలంటే మినిమం 5,000 కోట్లు కావాలా. చాలామంది ఈ మెడికల్ కాలేజీ పీపీపీ మోడ్లో పోతున్నామంటే ఏంటి 6,000 కోట్లు కట్టలేరా, 6,000 కోట్లు కట్టలేరా అని మేధావులు, చాలా పెద్ద మేధావులు మాట్లాడుతుంటారు. అయ్యా కొత్త వాటి గురించి కాదయ్యా బాబు, ముందు ఉన్న వాటిని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం ఉంది. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇండియాలోనే బెస్ట్ పాలసీ ట్రిపుల్ పే విధానం రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందన్నారు. జాతీయ వైద్య కమిషన్, ఆరోగ్య స్థాయి సంఘం సూచించిన ట్రిపుల్ పే విధానంతోనే మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. హాస్టల్ భవనం నిర్మించుకోవడానికి 10 ఏళ్ల సమయం పట్టిందని, అభివృద్ధి విషయంలో ఇలాంటి జాప్యం ఉండకూడదనే ఉద్దేశంతోనే ట్రిపుల్ పే విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోనూ కార్పొరేట్ వైద్యం అందేలా ట్రిపుల్ పే మోడల్ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. సుమారు ఈ హాస్పిటల్ బిల్డింగ్లకి 80 కోట్లు కావాలని మేనేజ్మెంట్ వారి దృష్టి నుంచి గౌరవ మంత్రివర్యులతో ఒక మీటింగ్ పెట్టాం. తప్పకుండా త్వరలోనే ఆ 80 కోట్లు వచ్చి మిగతా బిల్డింగ్లు కూడా పూర్తి అవ్వాలి. పూర్తయి 4,200 ఓపీ దాటిన ఈ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఐ థింక్ హైయెస్ట్ ఇన్ ఏపీ. ఈ హాస్పిటల్కి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని గౌరవ మంత్రివర్యుల్ని ద్వారా ముఖ్యమంత్రివర్యుల్ని విన్నవించుకుంటున్నాం. ఇక లినాక్ మిషన్ తప్పకుండా వస్తుంది, మనకి మంత్రి గారు ప్రామిస్ చేశారు. మిగతా కన్స్ట్రక్షన్ మేము అందరం ప్రామిస్ చేసాం, తప్పకుండా బ్రహ్మాండమైన మిషన్ వస్తుంది. చక్కటి ఫ్యాకల్టీ, ఎందుకంటే ఎన్నో క్రిటికల్ కేసెస్ డీల్ చేస్తున్నారు ఉన్న తక్కువ ఫెసిలిటీస్తో. నిజంగా చూస్తే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న ఫెసిలిటీస్తో చూసుకుంటే చాలా తక్కువ ఫెసిలిటీస్తో ఇక్కడ ఉన్న సపోర్ట్ స్టాఫ్ సహకారంతో ఫ్యాకల్టీ బ్రహ్మాండమైన క్రిటికల్ కేర్ వైద్యం చేస్తున్నారు. మొన్న కూడా చూసాం, చాలా ఆనందంగా ఉంది, ఇంత చక్కటి అందిస్తున్నాం. అదే విధంగా మీరు మీ ఫ్యాకల్టీ ద్వారా మీరు కూడా భవిష్యత్తులో మంచి వైద్యుల కింద డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్య విషయం మీరే చూశారు, ఇవాళ ఈ హాస్టల్ బిల్డింగ్ రావాలంటే 10 సంవత్సరాలు పట్టింది. ఎంత? 21 కోట్లు. అందుకే మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవ మంత్రి గారు వీరిద్దరి ఆధ్వర్యంలో మేము చక్కటి ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ పీపీపీ మోడల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ వైద్యం అందే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ప్రచురించిన 2026 సంవత్సరం క్యాలెండర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో కలిసి ముఖ్యమంత్రి వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందేశంతో క్యాలెండర్ ఉందని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ గురించి ఈ క్యాలెండర్ గొప్ప సందేశాన్ని ఇస్తుందని, అలాగే వాతావరణ మార్పుతో కలిగే పరిణామాలను వివరిస్తోందని అన్నారు. జీవన వైవిధ్యం, ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్తో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ప్రచురించిన 2026 సంవత్సర క్యాలెండర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి ముఖ్యమంత్రి వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, శాసన పరిషత్ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర పాల్గొన్నారు. తూర్పు కనుమలు, విశాలమైన గడ్డి మైదానాలు, కోరింగా మడ అడవులు, సుదీర్ఘ బంగాళాఖాత తీర ప్రాంతం, ఇలా ఆంధ్రప్రదేశ్లోని విభిన్న ఆవరణ వ్యవస్థలకు చెందిన 12 వన్యప్రాణుల చిత్రాలతో క్యాలెండర్ తయారు చేశారు. ప్రకృతి వారసత్వం, కళా సాంప్రదాయం, ఆధునికతలను మేళవింపు చేశారు. సాంప్రదాయ కలంకారీ శైలిలో అత్యంత సుందరంగా చిత్రాలను తీర్చిదిద్దారు. ఈ చిత్రాలు రూపొందించేందుకు ఏఐని వినియోగించామని ప్రసన్న కుమార్ వివరించారు. 2026 సంవత్సర క్యాలెండర్ను చక్కగా డిజైన్ చేశారని సీఎం అన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందేశంతో క్యాలెండర్ ఉందని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ గురించి ఈ క్యాలెండర్ గొప్ప సందేశాన్ని ఇస్తోందని, అలాగే వాతావరణ మార్పుతో కలిగే పరిణామాలను వివరిస్తోందని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మన సమిష్టి బాధ్యతను ఈ క్యాలెండర్ గుర్తు చేస్తోందని అన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో గత 19 నెలలుగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 5 ఏళ్లు అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ సెంట్రల్ నియోజకవర్గం నేడు ప్రతి డివిజన్లో మార్పును, అభివృద్ధిని చూస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పించి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ పాత శివాలయం వెనుక రోడ్లో గోపువారి వీధి, ప్రకాశం రోడ్డు, ఏలూరు రోడ్డు మొదటలో నూతనంగా 45 లక్షల రూపాయల వ్యయంతో వేయనున్న 3 సీసీ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ నిల్బండ్ల బాల, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. రోడ్లు, త్రాగునీరు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు ఇలా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టామన్నారు. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని ఆ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులుగా తాము రోజు ప్రజల మధ్య ఉంటూ బాధ్యతతో పనిచేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో నియోజకవర్గ శాసనసభ్యుడిగా తాను, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకొని ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్ భవనాలు కానీ అన్ని రకాలుగా ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది, ప్రజలు అక్కడ ఏ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ సమస్యని పరిష్కరించడంలో నిత్యం పనిచేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మా కార్పొరేటర్లు కానీ, మా మాజీ కార్పొరేటర్లు కానీ, శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని కానీ అందరం కూడా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి రైల్ అండర్ బ్రిడ్జిలు, రైల్ ఓవర్ బ్రిడ్జిలు, గుణదల్లో ఆర్ఓబిని మరి పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని రైల్వే మంత్రితో పలుసార్లు కలవటం, దాన్ని శాంక్షన్ చేయించడం, టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది. ఒక 10 రోజుల్లోనే టెండర్ పూర్తయితే అది 316 ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. రెండోది ఎప్పటి నుంచో 2009 నుంచి ఆగిపోయినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జి గుణదల ఓలోచార్ కంపెనీ దగ్గర దాన్ని కూడా ప్రారంభిస్తాం. ఖచ్చితంగా పనులు మొదలు పెడతాం, పూర్తి చేస్తాం. అలాగే ఆర్యూబీలు కూడా ప్రతిపాదనలు వెళ్ళి రైల్వే బోర్డు అనుమతి కొరకు అన్ని కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం, దాన్ని కూడా మొదలు పెడతాం. అనంతరం కార్పొరేటర్ నిల్బండ్ల బాలస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బోండా ఉమ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా 23వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దటంలో ఆయన మార్కు కనపడుతోందన్నారు. 400 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఘనత మరి ఈరోజు శాసనసభ్యుడిగా బోండా ఉమామహేశ్వరరావు గారు, పార్లమెంటు సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారు వీళ్ళ యొక్క సారథ్యంలో మరి ఎన్టీఆర్ జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగా విజయవాడ నగరంలో దృష్టి పెట్టి మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం చేస్తూ దూసుకుపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అలాగే స్థానిక కార్పొరేటర్గా నేను 23వ డివిజన్లో సుమారుగా 25 రోడ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 25 రోడ్లు కొత్తగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయించాము. సుమారు 6-7 కోట్ల రూపాయలతో 7-8 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ డివిజన్లో చేయడం జరిగింది. చంద్రబాబు గారంటేనే అభివృద్ధికి మూలకారకుడు, అభివృద్ధికి మరి దాత ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో మరి విజయవాడ నగరం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి మార్గం వేసిన మేధావి పివి నరసింహారావు అని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. పివి తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 21వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సత్యనారాయణపురం పార్కులోని పివి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణతో దేశ గతిని మార్చిన మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు అంటూ కొనియాడారు.
దేశాన్ని ప్రగతి పథంలో నడపడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన సేవలను భారత జాతి ఎప్పటికీ మరచిపోదని మల్లాది శ్లాఘించారు. ప్రజాసేవ, సాహిత్య సేవల్లో తనదైన ముద్ర వేసిన పివి మన తెలుగువారు కావటం మనకు గర్వకారణమని వైసీపీ నేత విష్ణు అన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే ప్రధానమంత్రిగా బహుభాషా కోవిదులు ఆయన. దాదాపుగా 17-18 భాషల్ని అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి పండితుడు. అదే కాదు, ఆ భారతదేశం ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ చేసి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టి ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి నేత పివి నరసింహరావు గారు. పివి నరసింహరావు గారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రోజులు మనందరికీ తెలిసినటువంటి. భూ సంస్కరణలకు కూడా తనకున్నటువంటి భూమిని అందరినీ కూడా ఇతరులకి పంచి పేదవాళ్ళందరికీ భూమి పంచాలి అని చెప్పని ఏదైతే ఆదర్శంగా తీసుకున్నాడో, ఏదైతే భారతదేశంలో ఒక ఆదర్శంగా నిలబడ్డాడో, రాజశేఖర రెడ్డి గారు కూడా తనకున్నటువంటి భూమిని పేదలందరికీ కూడా పంచడం జరిగింది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో 36వ పుస్తక మహోత్సవం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సొసైటీ పూర్వాధ్యక్షుడు బాబ్జీ, ప్రస్తుత అధ్యక్షుడు మనోహర్ నాయుడు తెలిపారు. 200కు పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, పాఠకులకు అవసరమైన లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సాహితీ చర్చలు, ప్రముఖ సాహితీవేత్తల వర్ధంతులు, జయంతులు, పుస్తకావిష్కరణలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విజయవాడ 36వ పుస్తక మహోత్సవం పోస్టర్ను గవర్నర్పేటలోని బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మనోహర్ నాయుడు, కార్యదర్శి లక్ష్మయ్య, పూర్వ అధ్యక్షుడు బాబ్జీ, జేడి ప్రసాద్, సాయిరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సొసైటీ ఆధ్వర్యంలో 36వ పుస్తక మహోత్సవాన్ని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయలో పేరుగాంచిన ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు 200కు పైగా స్టాళ్లలో లక్షలాది పుస్తకాలను అందుబాటులో ఉంచుతారని తెలిపారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి రచయిత పట్టాభిరాం పేరు పెట్టామన్నారు. జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చా కార్యక్రమాలు, సాహిత్యంపై చర్చలు ఉంటాయన్నారు. ఈ ఏడాది ప్రధానంగా 25 ఏళ్ల సాహిత్య రంగంలో వస్తున్న మార్పులపై సదస్సు ఏర్పాటు చేశామన్నారు. నవలా సాహిత్యం, బాలల సాహిత్యం, అనువాద సాహిత్యంలో వస్తున్న మార్పులపై 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులు, ప్రముఖ సాహితీవేత్తలు, రచయితల ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ పుస్తక మహోత్సవంలో ఈ ప్రాంతంలో ఉన్న పుస్తకాభిమానులు, విద్యార్థులు పుస్తకాల ఆవశ్యకతను తెలియజేస్తూ సిద్ధార్థ కళాశాల ప్రాంగణం నుంచి ఒక పుస్తక మహోత్సవం జరిగే మున్సిపల్ స్టేడియం వరకు కాలినడకన నడవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పుస్తకాభిమాని విజయానంద్ గారు పుస్తక మహోత్సవం ఆవిష్కరణకి రావడానికి అంగీకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందజేయడం జరిగింది. వారి దగ్గర నుంచి 1-2 రోజుల్లో మాకు పూర్తి సమాచారం వస్తుంది. పుస్తక మహోత్సవం ప్రధాన వేదికకు డాక్టర్ బివి పట్టాభిరావు పేరు, అదేవిధంగా ప్రతిభా వేదికకు నార్లేకర్ గారి పేరుతో ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతిరోజు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దేశ అంతర్జాతీయ సమస్యలపైన, అదేవిధంగా సాహిత్య చర్చలు కూడా జరుగుతాయి. వీటన్నిటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ విజయవాడ పుస్తకోత్సవం ఇచ్చేసి జయప్రదం చేయాలని. గత 25 సంవత్సరాల్లో వచ్చినటువంటి సాహిత్య రంగంలో, ప్రచురణ రంగంలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ఒక సదస్సులాగా 3 స్పీకర్లతోటి మాట్లాడించాలని అనుకున్నాం. అందులో భాగంగా తెలుగు కథ మీద 25 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి మార్పు, అట్లా నవల 25 ఏళ్ల నవల, 25 ఏళ్ల విమర్శ, సాహిత్య విమర్శ, 25 ఏళ్ల బాల సాహిత్యం, అనువాద సాహిత్యం, అట్లనే ప్రచురణ రంగం, ఈ రంగాల్లో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ సబ్జెక్టుల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులతోటి, అధ్యయనం చేసినటువంటి వాళ్ళతోటి ఏర్పాటు చేసాం మేము. ఈ కార్యక్రమాలతో పాటు
గతంలో లాగానే శత జయంతి సభలు 3 నిర్వహిస్తున్నాం. 1 మండల వెంకటకృష్ణారావు గారిది, 2 తోమాటి దొన్నప్ప గారిది, 3 మునిపల్లి రాజు గారిది. వాటితో పాటు ప్రతిభా వేదిక మీద ప్రతిరోజు గతంలో లాగానే పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల నిర్ణయం కోసం పంపిణీ సంస్థలు చేసిన ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయని విద్యుత్ వినియోగదారులు ఐక్యవేదిక ఎంవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. మతపరమైన సంస్థలకు మాత్రం ₹5 తక్కువ రేటు, స్థానిక సంస్థ ద్వారా ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి యూనిట్కి 6.65 పైసల నుంచి ₹7.65 వసూలు చేయడం దారుణమన్నారు. నగరంలోని ఎంజీ రోడ్ బాలోత్సవ్ భవన్ విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక యందు ఎంవి ఆంజనేయులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవి ఆంజనేయులు మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల నిర్ణయం కోసం పంపిణీ సంస్థలు చేసిన ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. మతపరమైన సంస్థలకు మాత్రం ₹5 తక్కువ రేటిస్తూ స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి యూనిట్కి ₹6.65 నుంచి ₹7.65 వసూలు చేయడం దారుణమన్నారు. ప్రజలకు నిత్యావసరమైన మంచినీటి సరఫరాకు మాత్రం తక్కువ ధరకు యూనిట్కు పంటలు పండించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు అధిక రేటు నిర్ణయించడం దారుణమన్నారు. అంతేకాకుండా బ్రతకడానికి ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే దాని కనెక్షన్ కమర్షియల్ క్రిందకు వస్తుందన్నారు. ఆ కనెక్షన్కు ఫిక్స్డ్ ఛార్జీ కిలోవాట్కు ₹75 వసూలు చేస్తూ మత సంస్థలకు మాత్రం కిలోవాట్కు ₹30 వసూలు చేస్తున్నారు. ప్రజల జీవనాధారమైన వాటికి అధిక రేట్లు నిర్ణయించడం దారుణమన్నారు. మత సంస్థలకు ప్రతిపాదించిన విధంగానే స్థానిక సంస్థలకు సరఫరా చేసే మంచినీటికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాలకు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు యూనిట్ రేటును ప్రతిపాదించాలని, ఎల్టీ కేటగిరీ 2A కింద ఉన్న చిన్న వ్యాపారులకు స్థానిక సంస్థలు సరఫరా చేసే మంచినీటికి ఫిక్స్డ్ ఛార్జీ కిలోవాట్కు ₹30గా నిర్ణయించాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక డిమాండ్ చేశారు. ఈ టారిఫ్ ప్రతిపాదనలలో సోలార్ ప్యానెళ్లు తయారు చేసే కంపెనీలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. ఈ కంపెనీలు చెప్పేది వ్యాపారం, పైగా ఈ ప్యానెళ్లు అత్యధికంగా ఎగుమతులకు ఉద్దేశించినవి. వాటికి ఉచిత విద్యుత్ ఇవ్వడమేమిటని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక ప్రశ్నిస్తోంది. లిఫ్ట్ ఇరిగేషన్స్ రాష్ట్రంలో దగ్గర ఒక 1000 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. దాని కింద దగ్గర ఒక 20,000 ఎకరం దాకా వాళ్ళు సాగు చేస్తారు. ఈ వ్యవసాయ పంటలు పండించేటువంటివి, ఈ పంటలు పండించేటువంటి దాంట్లో ఆహార పదార్థాలకు అవసరమైనటువంటివి అవి. అటువంటి వాటికేమో ₹6.40 నుంచి ₹7.10 వరకు కోట్ చేశారు. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే వీటన్నిటికీనేమో ఇంత కోట్ చేసి మత సంస్థలకి మాత్రం, రిలీజియస్ సంస్థలకు మాత్రం యూనిట్ ₹5, అది కూడా హై టెన్షన్ వాడే వాళ్ళకు కూడా ₹5 చొప్పున వాళ్ళు చేస్తున్నారు. ఇంత ప్రజోపయోగమైనటువంటి వాటికి అంత ఎక్కువ రేటు కోట్ చేయటం ఏంటి, మత సంస్థలకు తక్కువ రేటు కోట్ చేయటం ఏంటి? అందుకే మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఏమిటంటే స్థానిక సంస్థలకు కానీ లేదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి కానీ ఇటువంటి వాటి అన్నిటికీ కూడా మీరు తక్కువ రేటుకి, ఈ ₹5 కంటే తక్కువ రేటుకి ఇవ్వాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అది ప్రజలకు చాలా అవసరమైనటువంటివి అని చెప్పని. తర్వాత రెండవది, ఈ సోలార్ ప్యానల్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఆ తయారు చేయటం అనేటువంటిది ఒక వ్యాపారం. అది వాళ్ళు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవి పెట్టుకొని వాటి అన్నింటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీటికి వచ్చేటప్పటికి ఉచిత కరెంట్ ఇస్తున్నారు. వాటికి ఉచిత కరెంట్ ఇవ్వటం ఏంటి? ప్రజోపయోగమైన సంస్థలకే అంటే ఏమిటి, గ్రామాలకు మంచినీరు అందించే సొసైటీలకు కానీ, లేదు రైతులు పొలానికి నీరు పెట్టుకునే సొసైటీలకు కానీ, వీటికేమో మత సంస్థలకు ఇచ్చిన దాని మీద 40 నుంచి 50% ఎక్స్ట్రా వేస్తున్నాం ఛార్జీ. మరి ఇదేం రాష్ట్రం? అదేవిధంగా సోలార్ ప్యానెల్స్ తయారు చేసే కంపెనీలు కావాలంటే వాళ్ళ యొక్క విద్యుత్ అవసరాలకే వాళ్ళే ప్యానెల్స్లు పెట్టుకుని ఆ కరెంటు వాడుకోవచ్చు. కానీ వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మేము కరెంట్ ఇస్తాము అని అంటుంది. వాళ్ళు చేసేది వ్యాపారం. వాళ్ళు తయారు చేసిన సోలార్ పలకల్ని ప్రజలకు అమ్ముకుని లాభాలు సంపాదిస్తున్నారు. లాభాలు సంపాదించే ఒక కంపెనీకి నువ్వు ఉచితంగా కరెంట్ ఇవ్వటం ఏంటి? అసలు ట్రూ అప్ ఛార్జెస్ అన్నీ పెంచినాయి కదా, ఇవాళ పెంచకుండా రేపు ఎప్పుడో పెంచితే అది పెంచకుండా ఉన్నట్టు లెక్క వద్దా?
అట్లాంటి నా ఆలోచనలు ఇప్పుడు ఈ పంపిణీ సంస్థలు పెట్టి వాటిని ఆమోదించడం అంటే చాలా దుర్మార్గమైన ఆలోచనలు. మత సంస్థలకు ఒక రేటును ప్రజలకి ఉపయోగపడే వాటికి వేరే రేట్లు పెట్టి అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. అట్లాగే వాళ్ళ టైమింగ్స్ కూడా సోలార్ టైమింగ్స్ ప్రకారం ప్లాన్ చేసి మనం అంతకుముందు అగ్రిమెంట్లోకి వచ్చిన వాటిని వెనక్కి తగ్గించే ఏర్పాటు కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే హాజీలకు సబ్సిడీ నిమిత్తం ₹1,00,000 చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హజ్ యాత్రికులు 2024 కన్వీనర్ SM అలీ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. గత 16 నెలలుగా ప్రభుత్వంలో ఉన్న మైనార్టీ పెద్దలను కలిసిన సబ్సిడీ నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో గన్నవరం విమానాశ్రయం నుండి హజ్ యాత్రకు వెళ్లిన 720 మందికి సబ్సిడీ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేయవలసిందిగా కోరుతూ విజయవాడ లబ్బిపేట మసీదు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, కడప, గుంటూరు, రాయచోటి, హైదరాబాదు, తిరుపతి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన హాజీలు పాల్గొన్నారు. హజ్ యాత్రికుల 2024 కన్వీనర్ SM అలీ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి హజ్ యాత్రికులు యాత్రకు వెళ్లినప్పుడు అదనంగా ₹68,000 హాజీలకు భారంగా మారిందని, ఈ విషయాన్ని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా 720 మందికి సబ్సిడీ నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసినట్లుగా తెలిపారు. అనంతరం జరిగిన ఎన్నికలలో గత ప్రభుత్వం ఓడిపోవటం, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హాజీలకు సబ్సిడీ నిమిత్తం ₹1,00,000 ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు. గత 16 నెలలుగా ప్రభుత్వంలో ఉన్న మైనార్టీ పెద్దలను కలిసిన సబ్సిడీ నిధులు విడుదల చేయటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సబ్సిడీ కింద ఇస్తామని చెప్పి ఆ రోజున మాకు తెలియజేశారు. జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 83,000 ఇచ్చారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు వెళ్తూ కూడా ఈ హాజీల కోసం సబ్సిడీని ఏర్పాటు చేయాలని చెప్పి సుమారు ₹16 కోట్ల ఏర్పాటు చేశారని చెప్పి అప్పటి హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం గారు తెలియజేశారు వారిని అడగగా. కానీ మేము ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారిని మరియు ఫారూక్ గారిని మరియు ఇతర మంత్రులందరికీ ఎన్నోసార్లు మేము మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించి ఉన్నాము. ఫారూక్ గారికి మేము పర్సనల్గా కలిసాము. మేము హజ్ నుంచి వచ్చిన ఫస్ట్ టైం నాకే వారు దండ వేసి అభినందించారు. మేము వెళ్ళి ప్రభుత్వం రావాలని చెప్పి మేమంతా దుఆ చేశాము. మేము హజ్కి వెళ్తున్నప్పుడు ఓటు వేసి వెళ్ళాము. కానీ మేము హాజీలై ఉండి కూడా ఇన్నిసార్లు తిరుగుతున్నామంటే మేము చాలా బాధపడుతున్నాం. అనంతరం మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అలీం మాట్లాడుతూ గత ప్రభుత్వం హాజీలకు విజయవాడ విమానాశ్రయం నుండి భారంగా ఉన్న నగదును ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, ఉన్నట్లుగానే ఆ సబ్సిడీ నగదును విడుదల చేస్తూ జీవో కూడా విడుదల చేశారన్నారు. ప్రభుత్వం మారినా ఇప్పటివరకు వారికి సబ్సిడీ నగదు జమ కాకపోవటం చాలా దారుణమన్నారు. అయితే 2025లో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1,00,000 ఇస్తానని చెప్పి వారికి ఇచ్చేసింది. 2026లో ఇంకా వెళ్ళని వారికి కూడా వారికి హామీ ఇచ్చింది ఇస్తామని. అలాంటిది 2024లో మేమందరం హజ్ యాత్రకి వెళ్ళిన తర్వాత మాకు ఈ జీవో ప్రకారంగా ఏదైతే 2024లో విడుదల చేసిన జీవో ప్రకారంగా 3 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉన్న వారికి 30,000, 3 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న వారికి 60,000 ఇస్తానని ప్రభుత్వం ఆనాడు విడుదల చేసిన జీవో కూడా మేము మీ ముందు భవానీపురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు యేసుక్రీస్తు జననం, ఆయన సందేశాన్ని చాటి చెప్పేలా విద్యార్థులు వేసిన స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు శాంతాక్లాస్ వేషధారణలో సందడి చేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారు. భవానీపురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ పండుగను పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణాన్ని క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు మరియు విద్యుత్ దీపాలతో ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా యేసుక్రీస్తు జననం, ఆయన సందేశాన్ని చాటి చెప్పేలా విద్యార్థులు వేసిన స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు శాంతాక్లాస్ వేషధారణలో సందడి చేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ వేడుకల్లో AGM మురళీకృష్ణ, RI వినోద్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను అభినందించారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ గుత్తా ప్రదీప్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం క్రీస్తు చూపిన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని, మన దేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకే భావజాలంతో సోదరభావంతో కలిసిమెలిసి ఉంటారని ఆయన స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. పురుషుని ఎరుగని దాన్ని ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఈరోజు ఇంత ఘనంగా పాఠశాల ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటానికి మాకు సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ప్రపంచమంతా శాంతి నెలకొల్పాలి అనేటటువంటి ఒక స్ఫూర్తితో ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి జీసస్ క్రైస్ట్ అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు వరకు కూడా భారతదేశంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా చక్కగా ఒకే వేదికను పంచుకొని ఒకే భావజాలంతో నడుస్తూ ఎవరూ కూడా విడదీయరాని బంధాన్ని ఏర్పాటు చేసినటువంటి భారతదేశం యొక్క గొప్పతనం సర్వ మత సమ్మేళనం. ఈ కార్యక్రమాలు ఈ విధంగా పాఠశాల ఆవరణలో నెలకొల్పుతూ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.